అటు 8 రోజుల్లో ఏం నేర్చుకున్నారు? ముఖ్యంగా భగవంతుడిని చూద్దాము ఈ కన్నులతో అని మనసులో స్మరించడానికి, ఆ భక్తి భావంలో లీనమవటానికి, భక్తులు ఎంత కష్టపడి అక్కడ వచ్చి ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కొంచెం మాకు తెలుసుకోవటానికి, ఆ క్షేత్ర మహిమ గురించి తెలుసుకోవటానికి మేము వచ్చాము. కానీ ఆ ప్రయత్నంలో గురూజీ గారు మీలాంటి వాళ్ళు మాకు చెప్తేనే మాకు తెలుస్తుంది. కానీ మేము ఓన్లీ ఒక పాఠశాలలాగా వెళ్ళాము తప్ప ఎక్కువ ఏం తెలుసుకోలేకపోయాము. యాత్ర యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? మోక్షానికి మార్గం ఏంటో తెలుసుకోవడానికి అంతే. లవ్ యూ సార్. యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అంతే, రియల్లీ. కేవలం ఊళ్ళో వాళ్ళకో బంధువులకో వదినా మేమే అసలు ఆ రోజు 3 సార్లు దర్శనం చేసుకున్నాం, 6 సార్లు ముట్టుకున్నాం అని ఎవరికో గొప్పగా చెప్పడానికి అయితే మాత్రం కాదు. ప్రధాన ఉద్దేశం మనం యాత్రకు వెళ్దాం ప్రపంచంతో తక్కువ ఉండేలాగా, భగవంతుడితో ఎక్కువ ఉండేలాగా. ఇంకా మాట్లాడితే నీతో నువ్వు ఎక్కువ ఉండాలి. ఉదాహరణకి మీరు 4ంటికి లేచారు, 4:30 నుంచి 5:30 దాకా ఒక గంట సేపు మీరు కూర్చుని నడుము నిటారుగా పెట్టి ఒక గంట సేపు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని మంత్రం జపం చేశారు. సోలేస్గా వెళ్ళిపోతుంది. అలా పిల్లలు జారుడు బండి ఎక్కితే ఎలా జారిపోతారు అలా. అదే నీరో నేను రాత్రి ఈ టైంలో జపం మొదలు పెడితే అది జారుడు బండిలో ఉండదు, బండ లాక్కెళ్ళినట్టు భారంగా అనిపిస్తుంది, స్మూత్గా. మీరు ఎక్స్పీరియన్స్ కావాలంటే అడగచ్చు ఆవిడ్ని. అది మోయలేని భారం. ఇంకా దాంట్లో క్వాలిటీ, భక్తి, మోహం ఏముండదు. కీప్ ఆన్ బండలు అలా, అదే తప్పదురా దేవుడా అన్నట్టు. అదే పొద్దున్న ఒకటి చేసి ఆపేద్దామంటే ఇంకోటి చేద్దాంలే, ఇంకోటి చేద్దాంలే, పెరుగుతాం, చేసిన కొద్దీ ఇంకా పెరుగుతాం. ఎందుకు చూచాను కాలం. దాన్ని సత్వగుణం అన్నారు, దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని బాగా వాడుకోవాలి. మిగిలిన కాలాన్ని కూడా బాగా వాడుకోవడం అంటే ఏముందండి? బాగా చదవడం, బాగా వినడం, బాగా జపం చేయడం. హరిదాస్ ఠాకూర్ అని ఆయన జన్మతః ముస్లిం. హరిదాస్ ఠాకూర్ జన్మతః ముస్లిము. 600 ఏళ్ల క్రితం చైతన్య మహాప్రభు భక్తుడై శిష్యుడై ఇంకా హరే కృష్ణ మంత్రాన్ని రోజుకు 3 లక్షల నామాలు చేసేవాడు. 22 hours జపం, ఓ గంట నిద్ర, 6 గంటల స్నానం, 22 గంటలు జపం చేస్తూనే ఉంది. ఆయనకి నామాచార్య అని బిరుదు ఇచ్చారు చైతన్య మహాప్రభు, మాస్టర్ ఆఫ్ క్వాలిటీ. ఆయనకి అంత పట్టింది. ఒకే పని కంటిన్యూ చేయాలంటే దాని పట్ల రసం ఉండదు. రసహీనంగా ఉండి చేయగలవాలి. ఒకప్పుడు కష్టం అనిపిస్తాను, చేసింది రసం అందులోంచి రావాలి. ఆ రసం ఎప్పుడు వస్తుందంటే, ఇందాక మనం ఇంగ్లీష్లో చదివాం కదా, ఇది మా గురువు గారు చెప్పారు. బై కమిటింగ్ అఫెన్సెస్
వీ కెనాట్. సార్ కవి కూడా కావాలా మీకు? కంపల్సరీ. అవసరం. దెన్ రీడ్ దిస్ వన్, దిస్ పేరా వన్. ఎవ్రీవన్ అన్నది కదా అది. Everyone wants happiness, but what happiness do people have in this world when they start to taste even a drop of that ecstasy by the mercy of little Guruji Gaurav, Nitai Gaurav, Yes. Nitai Gaurav. It does not matter what they were or what they thought they heard. They forget everything. They become mad like all of us, just for a little taste of Krishna's consciousness. కృష్ణుడి యొక్క ఆ జ్ఞానం మనకు కలిగితే దాంట్లో లీనమైపోతాము. అంతకంటే అదృష్టము, అంతకంటే సంతోషం ఇక వేరేది లేదు అనేది కృష్ణ చైతన్యపు రుచి. ఇప్పుడు సార్ మీ పేరు? బ్రహ్మానంద రెడ్డి. మీ క్వశ్చన్ ఇందాక ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ ఇది ఫస్ట్ త్రేతాయుగం కదా, తర్వాత ద్వాపరయుగం కదా. ఆల్మోస్ట్ ఆల్ అంతా ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు, స్వామీజీలు, పెద్దవాళ్ళ ఆధ్యాత్మిక సంబంధమైన గురూజీలందరూ హరే కృష్ణ హరే రామ అనే చెప్పారు కదా ముందు పలకడం. తర్వాత ఒక చైతన్య ప్రభు వాళ్ళే హరే కృష్ణ అని, అంటే అది రివర్స్ అని కాదు, కింది పైన పైది కింద చెప్పారు. తర్వాత దీని గరికపాటి నరసింహారావు కూడా స్పీచ్లో ఒకసారి విన్నట్టుంది. అది మీరు కరెక్ట్ కాదు నాకు తెలియదు. ఆయన కూడా వాళ్ళు ఎందుకు వ్యతిరేకం కాదు, కింది పదాలు పైకి, పై పదాలు కిందికి చెప్పారు. ఈ మన హిందూ మతంలో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో మరి నాకు తెలియదు. వాస్తవంగా రాముడు త్రేతాయుగంలో ఫస్ట్ వచ్చింది, అందుకే హరే రామ వచ్చింది. తర్వాత ద్వాపరయుగం కృష్ణుడు వచ్చాడు కదా, ఆయన చెప్పం కూడా విన్నా. అది మీరు నాకు సందేహాన్ని తీరిస్తే మంచిది. ఖచ్చితంగా. వాస్తవానికి మనం భాగవతం, బ్రహ్మ సంహిత ఇలాంటి గ్రంథాలు చదివితే we get elaborate views, not limit. భగవంతుడి యొక్క అవతారాలు అప్పుడిప్పుడు వచ్చి అయిపోయినాయి అని అనుకోక, బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవ్రీ సెకండ్ ఇన్ ఎవ్రీ ప్లానెట్ దేర్ విల్ బి ఉన్న అవతార. అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఎక్కడో నరసింహస్వామి ఏ హిరణ్యకశిపునో తీరుస్తూ ఉంటాడు వన్ ప్లానెట్. ఇదే టైంలో ఎక్కడో వామన అవతారం నడుస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఎక్కడో కృష్ణుడు వెన దొంగతనం జరుగుతుంది. ఇదే టైంలో ఎక్కడో బలరాముడు హస్తినాపురాన్ని లాగుతూ ఉంటాడు. ఇలాంటి ప్లానెట్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో అన్లిమిటెడ్ ప్లానెట్స్ ఉన్నాయి. దీనికి రుజువు సాక్ష్యం దశమస్కందంలో ఉంటుంది. బ్రహ్మదేవుడు కృష్ణుని చూడడానికి వస్తాడు. కాపలా ఆయన ఆపుతాడు. మీరు ఎవరో చెప్పండి అంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మ. లోపలికి మీరెవరు అని అడిగితే బ్రహ్మ అంటాడు. లోపలికి వెళ్ళి చెప్తాడు. ఏ బ్రహ్మో కనుక్కుంటా అంటాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ దత్తుగాడు పెట్టినట్టే ఫేస్ పెట్టి బ్రహ్మదేవుడు. ఏ బ్రహ్మ ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మ. అది చెప్పని చెప్తాడు. అంటే స్వామి కాసేపు ఆగమన్నారు అంటే ఆగుతాడు. తర్వాత రండి అంటే వస్తాడు. ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ, నేను చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పాక ఆగమంటాడు. అక్కడ ఉంటాడు. రమ్మన్నప్పుడు లోపలికి వెళ్తే భగవంతుడు అక్కడ ఉంటే ఒక 10 ముఖాల బ్రహ్మ, ఇంకో 20 ముఖాల బ్రహ్మ, ఒక 50 ముఖాల బ్రహ్మ, 100 ముఖాల బ్రహ్మ, 1000 ముఖాల బ్రహ్మ, 10,000 ముఖాల బ్రహ్మ, ఇలా వీళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క తలలతో కృష్ణుడికి అలా మొక్కుతుంటే వాళ్ళ చెవుల కుండలాల శబ్దాలకి ఈ చతుర్ముఖ బ్రహ్మగారు చంటి పిల్లోడు పెద్ద పెద్ద ఎద్దుల గంటల శబ్దాల మధ్యలో ఎలా
అలా అయిపోయాడు. వాళ్ళందరూ వస్తే స్వామి ఏంటి ఎలా ఉన్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే, మీకు ఉదాహరణ చెప్పాలంటే పిఎం మీటింగ్ విత్ సీఎంస్, ఎలా ఉంది మీ స్టేట్, ఎలా ఉంది మీ స్టేట్, ఎవ్రీథింగ్ ఫైన్ సార్, ఇట్స్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్. అలా ఎలా ఉన్నాయి మీ ప్లాన్స్ అంటే ఎవ్రీథింగ్ ఫైన్ సార్. అలా అంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, ఎప్పటిదాకా దత్తుగాడు అనుకున్నట్టు నేను అనుకున్నాను ఒక్కనే కదా అని. బ్రహ్మదేవుడు చాలా ఉన్నాడు. ఓరి దేవుడా లోకం మారదా అని అప్పుడు అనుకున్నాను. అంటే మన పరిమితమైనటువంటి ఆలోచనతో మాట్లాడకూడదు. త్రేతాయుగం అప్పుడు జరిగింది, ఇప్పుడు కలియుగం, మధ్యయుగం, ఏం కంటిన్యూ రిపీట్ అవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వాడు వెంకటేశ్వర స్వామి కొండకి దశరథుడు వచ్చాడు తెలుసా? సింక్ అవ్వట్లేదు అంట. ఎలా వచ్చాడు అంటే మా గురువు గారిని అడిగాను. ఖచ్చితంగా ఈయన కలియుగ వరదుడే, బట్ నాట్ ఫ్రమ్ దిస్ కలియుగ, దట్ ఈస్ ప్రీవియస్ కలియుగ. దానికి మళ్ళీ మాట్లాడాలంటే అన్నమయ్య చెప్తారు, పూర్వపుటంజనాద్రి పొడవాటి ఈ కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తిట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఒకరికొకరు హ్యాపీ, అది ప్రేమ. తత్వం అంటే ప్రేమ తత్వం. సరే, అందరినీ బంధించేది. కృష్ణుడు ప్రేమ స్వరూపుడు కదండి. ఆయన చెప్పాడు కదా భగవద్గీతలో, సమోహం సర్వభూతేషు. సార్ కృష్ణుడికి రెండే తెలుసు సార్, ఇవ్వడం, నవ్వడం. అయితే ఇంకో లక్షణం ఉందండి కృష్ణుడిది, ఎవరిని ఏదైనా ఇస్తేనే మళ్ళీ ఇస్తాడు. అంతైనా పెట్టకపోతే ఆయన ఏం చేయడు. ప్రేమ ఉండదు, అదే బయటికి ఇంకా రెట్టింపులో వస్తుంది మనకి. మీరు చెక్ చేయండి ఎప్పుడైనా. ఒక పండ్లు ఆవిడ వచ్చింది, చిన్నప్పుడు పండ్లు కావాలన్నారు. మరి డబ్బులు, పూర్వం డబ్బులు లేవు కదా, వస్తు మార్కెట్. ఆవిడ పండ్లు ఇచ్చింది, అవేమో అన్న చిన్ని చేతులు, ఇన్ని పండ్లు కష్టపడి లోపల పెట్టుకెళ్ళాడు. వాగు అన్నాడు అని ఆ చేతిలో బియ్యం తెచ్చాడు. చిన్నపిల్లడు చెయ్యి ఇలా గుడ్డు మూగలడా కింద పడిపోయాడు. 4 గింజలు 10 గింజలు వచ్చు. ఆవిడ దానికి ఒక సంబరపడిపోయింది. మరి ముద్దులో అన్నం ఏంటాడు చూడండి, ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడు వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా బాలు పోయరే. ముద్దులుగా మూట కడుతూ ఉంటాడు. ఆవిడ ఇలా అనేసి ఇంటికి వెళ్ళిపోయి బుట్ట చూస్తే ఏముంది, బుట్ట బంగారపు పాళ్ళు. సరేనా, ఒకటి అయిపోయిందా? ఏంటి చాలా రోజులకి వచ్చావు, నా కోసం చెల్లెం మీద పంపించి ఉంటుంది, ఏం నడుం దగ్గర ఎత్తుగా ఉంది అని వెతుక్కుని ఆ చెమట పట్టిన చెమటలో అటుకులు, అది ఏదో మగ్గిపోయిన గుడ్డ, ఒక గుప్పిడి నోట్లో వేసుకున్నాడు, ఇంకోటి వేసుకున్నాడు. రుక్మిణీదేవి ఆపింది, సార్ ఇక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంట్లు తోవాలి, మీరు ఆపకపోతే. మీరు తిన్నారంటే ఇక్కడ నుంచి సప్లై వెళ్ళిపోతుంది. అక్కడ కూడా అటుకులు తీసుకుని ఇచ్చారు. ఇంకా చాలా సందర్భాలు రాముడు అలా కాదు. రాముడు చాలా రిజర్వ్డ్, రిజర్వ్డ్. రాజుగారు అబ్బాయి కదా, ఫ్రీగా కాదు, ఫ్రీగా మసాలా లేదు, గౌరవం అది ఉంటుంది. మాస్ కాదు, క్లాస్.
మన కృష్ణ మాసి రాముడికి చాలా వినయ విధేయతలు. ఎవరైనా పౌరుషంగా ఎవరైనా ఏదన్నా అన్నా కూడా తిరిగి పౌరుషంగా అంటాం. హార్ష్గా ఎవరన్నా అన్నా కూడా హార్ష్గా అంటాం. సౌమ్యం. సీతాదేవి కూడా ఆయన్ని ఒకసారి పొల్లెత్తి చేసింది, అది అడిగి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి. అది లక్ష్మణుడు కూడా కోపం వచ్చి అనేసి రాముడు రియాక్ట్ కోపంగా అవ్వడం చాలా తక్కువ కోపం తప్పనప్పుడు ఆ సముద్రుడి మీద అలా తప్ప రాముడు చాలా సౌమ్యుడు. అందుకే నా 6 పేర్లు ఆయన: మితభాషి, మధురభాషి, మృదుభాషి, స్మితభాషి, స్మితపూర్వభాషి. అంటే అర్థం ఏంటిరా? స్మిత అంటే నవ్వుతూ మాట్లాడతారు. బాగున్నారా? కొంతమంది చూడండి, రాజుగారి అబ్బాయి కదా, కొమ్ములు ఉండాలిగా. రాముడికి అసలు బిల్డప్ బాబాయ్ కాదు, అస్సలు తెలదు. నో బిల్డప్, నవ్వుతూ మాట్లాడతాడు. స్మిత పూర్వ భాష, ముందు నవ్వుతాడు. మాకు నుంచి అక్కడి నుంచే వచ్చాం. ఇలా సీరియస్గా మొహం పెడితే ఏం మాట్లాడతాడు? ఏదో చెప్దామని అంటాడు. అలా రాజుగారి అబ్బాయి. నమస్కారం చెప్పి వెళ్ళిపోతాడు. అంటే నవ్వుతాడు కూల్ అయింది వాడి పాపం ఫ్రీ అవుతాడు. ఫ్రీ అయితే చెప్తాడు. స్మితపూర్వ భాష, స్మిత భాష, మృదు భాష. బాగున్నారా? మెత్తగా, మితం, తక్కువ. పూర్వ భాష ముందే పలకరిస్తాడు. నువ్వు అటువైపు ఉన్నావు అనుకో, చెత్తగాడు వస్తాడు, దత్తగాడు ఆడు తిరిగి అప్పుడు వాడు మాట్లాడి పలకరిస్తాడు. అసలు అలాంటి అస్సలు లేదు రాముడికి. పొరపాటు రాముడు ఇటువైపు ఉన్నాడు, మా రాముడు చూసుకోలేదు. నువ్వు వచ్చి పావుగంట అయిపోయింది అనుకో, మళ్ళీ ఇలా తిరగగా నువ్వు కనబడతావు. అయ్యో క్షమించాలండి, నేను మిమ్మల్ని చూడలేదు. అది రాముడు. పూర్వ భాష ఇచ్చరాగ అది నేర్చుకోవాలి రాముడి దగ్గర. రాముడు చూసావా అని అడిగేవారు. చూడలేదన్నారు. ఎస్య రామన్న పరిస్థితి, ఇస్తు రామో అన్న పరిస్థితి. రాముడు నువ్వు చూడలేదా? పోనీ రాముడు నిన్ను చూశాడా? చూడలేదు. చీ అని వాళ్ళు తిట్టుకునేవారు. ఈ ప్రశ్న మనసు వేసింది. రాముడు నువ్వు చూసావా? చూడలేదు. పోనీ రాముడు నిన్ను చూశాడా? ఎందుకు వచ్చిన బతుకు? అలా వాళ్ళు మాయపూర్ స్టిల్ మా గురుగారు అక్కడ ఉన్నారు. ఎంత వయసు? 75. మొన్నే శ్రీరామనవమికి వచ్చింది. ఇప్పుడు అలా హెల్తీగా లేరు, వీల్ చైర్లో ఉంటారు. చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చి 2009. సఫరింగ్ బట్ ట్రావెలింగ్, సఫరింగ్ బట్ రైటింగ్, సఫరింగ్ బట్ ప్రీచింగ్. సమస్త శక్తి దాని మీద కేంద్రీకరించాడు. ఆ స్థితిలో ఉంది. ఈజ్ గైడింగ్, ఈజ్ వాచింగ్, ఈజ్ ట్రావెలింగ్, ఈజ్ ప్రీచింగ్, ఈజ్ ఎంకరేజింగ్. అమెరికా చెప్పాను, వాళ్ళు ముందే చెప్పాను. ఇది హోలీనెస్ జయ పతాక నో ట్రావెలింగ్ వరల్డ్ సెటిల్మెంట్ ఏముండదు. స్టిల్ అసలు సాధువు సెటిల్మెంట్ ఏంటి? బాగుంది. సాధువు సెటిల్మెంట్ ఉండదు. నా మాటకు వస్తే ఎవరికి ఉండదు అనుకోండి. ఏ మ్యాన్ డైస్ బిఫోర్ సెటిల్మెంట్. హౌ యూ సెటిల్?
ఒక టెంపరీ కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు, జాబ్ పర్మనెంట్ అయిందా అని అడగచ్చా నేను? కంపెనీ టెంపరీ కంపెనీలో జాబ్ పర్మనెంట్ బుద్ధి లేకుండా టెంపరీ బాడీ నువ్వు పర్మనెంట్ గురించి మాట్లాడతావు ఎట్రా? తక్కువ బాడీ పర్మనెంట్గా, బాడీ టెంపరీగా. ఇది టెంపరీ అయినప్పుడు దీంతో సంబంధించిన టెంపరీగా అని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు చెప్పండి? ఏ మానవుడు అనుకుంటున్నారు? ఎందుకు అనుకోవట్లేదు? శాశ్వతం అనుకుంటున్నారు కదా. అది ఎందుకు అలా? అదే ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి అనుకుంటున్నాను. తక్కువేటి అసలు లేదని చెప్పాను. అంటే నేను మరి లేదని చెప్తే తిడతారని నేను ఆ మాట చెప్పాను. అంటే బెంగాలీలో మాట చెప్పారు, అమ్మయ్యా గోల సార్. మనం ఎలా ఉండాలంటే సార్, మనం ఉండాలి లేనట్టు ఉండాలి. ఏం సార్ గోల, ఏం సార్ దరిద్రం, వయ్యమని ఎవరిని తినడానికి ఎవరిని తెచ్చడానికి. అది ఏదైనా కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, మ్యాన్ కావచ్చు. సో ఎందుకు సార్ గోల గోల అనిపిస్తుంది. అబ్బా దండ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అంటాడు. మాల భలే ఉందబ్బా, ఏం పూలు భలే వెళ్ళారు అంటాడు. మాలను పొగుడతాడు, ఆ దండ పొగుడతాడు, ఆ రంగులను పొగుడతాడు. ఒక్కడైనా దారం గురించి మాట్లాడతాడు సార్. సూత్రధారం దారం దారం గురించి ఎవడు మాట్లాడు, దానికి అది కనపడదు. అందుకని మనిషి అలా ఉండాలి అని అనంతాల వారు చెప్పారు. ఉప్పులా ఉండాలంట, దారంలా ఉండాలి. చాలా బాగుందండి మధ్యాహ్నం వెజిటబుల్ రైస్ అండ్ బాగుంది. అసలు అందరూ జీడిపప్పు బలి వేశారండి, బాగుంది రైట్. అసలు కొత్తిమీర అది కూడా వేశారు, రైతా చాలా బాగుంది, నిమ్మకాయ కూడా ఇచ్చాడు, కనుక మళ్ళీ సబ్జీ ఇచ్చాడు. అసలు మామూలుగా లేదండి. ఆ కూరగాయలు కూడా క్యాప్సికమ్ అది వేసాడేమో. ఇన్ని మాట్లాడతాడు, ఒక్కడైనా ఉప్పు గురించి మాట్లాడతాడు. అది లేకపోతే అంటాడు, ఉప్పు కావాలంటాడు. ఎక్కువైతే ఫు అంటాడు. అంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు లేనట్టు ఉండాలి, నువ్వు లేకపోతే పని జరగకూడదు. నువ్వు లేనట్టు ఉండాలి, కానీ నువ్వు లేకపోతే పని అవ్వకూడదు. అలా జీవించాలి. ఎలా జీవిస్తే మనం జీవించినట్టు జీవితాన్ని అలా జీవించాలి. మాస్టర్ మీరు చెప్పండి అంటే ఒక కాగితం ఇచ్చాడు మడత పెట్టి, మీరు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు పెద్దోళ్ళు అయితే చాలా కాలం అయ్యాక ఓపెన్ చేశారు. ఏంటి దాని అర్థం? అలా జీవించు, అలా జీవించు. సిద్ధమా అని అన్నయ్య అడిగినట్టుగా భగవంతుడు అడుగుతాడు, సిద్ధమా అని. ఎక్కడికి మనం సిద్ధం? మోక్షం కోసం సిద్ధం. మోక్షం ఎలా వస్తుంది? మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. జీవన్ముక్తులు కాని వారికి మోక్షం వస్తుంది. జీవన్ముక్తులు అంటే ఏంటండి? ప్లీజ్ ఎవరన్నా చెప్పండి. కాదమ్మా, జీవన్ముక్తులు అంటే ఇప్పుడు జీవిస్తూ ఉండాలి, కానీ ముక్త స్థితిని పొంది ఉండాలి. అంటే మరణించి ఈ శరీరం వదిలి మోక్షం అనేటువంటి
లోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏ స్థితి అనుభవిస్తామో ఆ స్థితి ఇక్కడే అనుభవించాలి, ఇందులో ఉండగా. దట్ ఈస్ కాల్డ్ మోక్షం. కైవల్య సాధన. అందుకని మనం ఆ మోక్ష స్థితి మన చైతన్యం ఆ స్థితిని కలిగి ఉంటే మోక్ష స్థితి, అప్పుడు భగవంతుడు తీసుకెళ్తాడు. ఇక్కడే అనుభవించాలి. అంటే మనం నిద్ర యొక్క స్థితి మనకు తెలుసు. నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి వస్తాం. నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాం? ఎక్కడికో తిరిగి వస్తాంగా. కళ్ళల్లో ఏరిస్తాం. నీ బాడీ ఇక్కడే ఉంది, మరి ఎక్కడికో వెళ్ళొచ్చింది ఎవరు? నీ సూక్ష్మ శరీరం. అంటే నువ్వు ఇది కాదు, ఎక్కడికో వెళ్ళొచ్చింది ఎవరు? నువ్వు అనుభవించేవి ఏదో మీద పడినట్టు, నువ్వు భయపడ్డట్టు. కళ్ళు తెరిచి చూస్తే ఫ్యాన్ ఉంది, ఆయన చోట్ల పెట్టేసి. ఎందుకంటే పులి తరిమింది ఎవరిని? ఇప్పుడు ఈ బాడీ ఇక్కడే ఉంది కదా. అంటే ఈ బాడీకి బియాండ్గా ఇంకేదో ఉంది. అదేంటి తెలియాలంటే సాధన చేయాలి. సాధన అంటే కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అందరూ చెప్పండి, హరే కృష్ణ అందుకని ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తారు, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. whenever you get chance, whenever you get time, just chant. Please chant, don't say can't. If you chant, you will get whatever you want. Otherwise you become ant or elephant. And ఇది నైమిషారణ్యంలో ఆ పూజారి గారు నా మీద ఎంతో ప్రేమతో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి, మేమేమో రైలు దగ్గరికి వచ్చేయాలి, టెన్షన్ ఉన్నాం. గబ ఏ కవర్లవో అని ఎవరినో అరిచి కవర్ తెప్పించి అక్కడ స్వామివారి దగ్గర ఉన్నవాడిని ఇందులో పోసేసి దేవుని ప్రసాదం బాలాజీ తిరుపతి చాలా బాగుంది స్వామీజీ. అది ప్రశాంతం కదా. ప్రశాంతంగా. సో ఆ రోజు మార్నింగ్ దర్శనం అయ్యి అక్కడ నేను శతాది తీర్థం అంతా తీసుకున్నా. మళ్ళీ రమ్మని ఈ ప్రసాదం ఇచ్చి నేను ఏదో అన్నమయ్య పాట పాడితే దాన్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ నాకు ఒక పెద్ద పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు. ఏంటో పెద్ద పుస్తకం, ఉపనిషత్ దర్శనం. ఆ పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చా. మనకు పుస్తకాలు ఇష్టం కదా. తెలుగులో రాసిందా? మంచి తెలుగు, చాలా బాగుంది. మంచి తెలుగు, అద్భుతంగా. సార్ కాబట్టి మీరు ఇందాక క్వశ్చన్ అడిగే రాముడు ముందు కదా, కానీ వాస్తవానికి రామనామం రాముడి కంటే ముందు నుంచి రామనామం రాముడి కంటే ముందు నుంచి. కాబట్టి అవతారాలు ముందు వెనక అలాంటివి అలా తిరుగుతూ ఉంటాయి. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే. మంచిది. హరే కృష్ణ నుంచి మొదలు పెట్టాలి, హరే రామ నుంచి మొదలుపెట్టి హరే కృష్ణకి వచ్చాను. కానీ మీరు హరే రామ అన్న హరే కృష్ణ అన్న పొందవలసిన లాభం అయితే పొందుతారు. టైం వేస్ట్ చేయకుండా మంత్రం అంటూ ఉంటే మనకు పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. ఇంకా బాగా చెప్పాలంటే ఇల్లు అంటూ పోయింది. ఒరే ఇందాక సిగరెట్ తాగాడు వాడే కదా,
మన ఇంటి మీద నిప్పేశాడు. నో ఆ చుట్ట తాగినోడు వేసాడు. నో వీడు గోల్డ్ ఫ్లాగ్ షర్ట్ తాగుతూ ఈడే వేసాడు. నో అది గోల్డ్ ఫ్లాగ్ కాదు, చార్మినార్. డిస్కషన్ ఇల్లు రక్షించడం లేదు, ఉపయోగమే లేదు. నీళ్లు తెచ్చి పోసి ఇల్లు రక్షించుకోవడం మంచి. ఆడు ఏ బ్రాండ్ సిగరెట్ వేసాడు, లేదా అగ్గిపుల్ల వేసాడు, పెట్రోలు, కిరోసిన్, ఈ డిస్కషన్. కాబట్టి మంత్రం జపం చేసి లాభం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ శ్రద్ధతో వాళ్ళు జపం చేశారు, దాని మీద మనం ఫోకస్ చేయాలి, వెనక ముందు కాదు. చైతన్య మహాప్రభు అలా చేయిస్తూ అందరినీ ఎంగేజ్ చేస్తే అక్కడుండే లోకల్ ఛాందసులు, అబ్బాయి ఇది పలానా వర్గానికి ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి ఇవ్వకూడదు ఈ మంత్రం అని ఈయన మీద కేసు పెట్టారు. రాజు పిలిచాడు, చాంద్ కాజా అనే ముస్లిం రాజు. ఏంటా పెద్దవాళ్ళ మాట వింటలేదంట, ఆ మంత్రం వాళ్ళే చేయాలి, నువ్వేం చేయకూడదు అన్నాడు. అలాగే సార్ అని వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ ఆ లోకల్గా ఉండే వాళ్ళు అందరినీ 100 మంది 200 మంది వేసుకుని మళ్ళీ బంద్ చేసేస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ చేశారు. మళ్ళీ రాజుగారు పిలిచారు, ఏంటా పెద్ద మనిషి నన్ను చెప్పాను కదా, మళ్ళీ ఏంటి ఇవాళ అంటే, అబ్బే వాళ్ళ మంత్రం వేరు మా మంత్రం వేరండి. ఏంటా మీ మంత్రం ఏంటి అంటే, అలా మరి హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ అనేది కదా. మరి ఎలా మంత్రం, మీ మంత్రం ఏంటి? నిమాయ్ అని పేరు, నిమాయ్ పండిట్ చైతన్య మహాప్రభు. అంటే మాది హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరి రామ్ హరి రామ్ 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 హరే. వాళ్ళ మంత్రం వేరండి మా మంత్రం వేరండి అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అలా చైతన్య మహాప్రభు ఒక చిన్న ట్రిక్ చేసి ఈ మంత్రం అందరికీ అందాలని అందించా. మెడిసిన్ ఎడం చేత్తో వేసుకున్నా పని చేద్ది. మెడిసిన్ లోపలికి ఎలా వెళ్ళాలనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప, వాడి కవర్ ఏంటో బ్లూ కలర్ ఉండేది ఇది వరకు, పారాసిటమాల్ ఇప్పుడు ఏంటి రెడ్ చేసేది. ఇంకా డిస్కషన్. ఎంఎఫ్డి చూడు, ఈఎక్స్పీ చూడు, అక్కడ అది కలర్ ఎందుకురా నీకు ప్రేతకాలు రాకుండా చూసుకోవాలి. కాబట్టి అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ బెనిఫిటెడ్, నాట్ ఆర్గ్యూ ఆర్ డిస్కస్ చేయాలి. ఏది మూలమో అది చేయాలి, ఏది ప్రయోజనం అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చాడు, చాలా మంచి ఐస్ క్రీమ్ అది, బటర్ స్కాచ్ విత్ క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్. అది కోను కొంచెం చిన్న మొక్క ఇరిగిపోయింది సైడ్లో, మొక్క ఇరిగిపోయింది. వాళ్ళు అంత ప్రేమతో నీకు ఐస్ క్రీము పైన జీడిపప్పులు వేసి తెస్తే గన్నేరు పప్పు గాడిలాగే, మన రాహుల్ పప్పు గాడిలాగే అది మొక్క ఇరిగిపోయింది అంటే అది బలిపోయినా అందుకని అలా ఉండకూడదు. తెలివిగా ఉండాలి. నేను ఇవాళ రాత్రి పడుకుని పొద్దున్న లేకపోయినా పర్లేదు అనగలరా? అనాలి. అనే అంత భక్తి రావాలి, అనే అంత వైరాగ్యం రావాలి. ఏదో సభలో అడిగాను, ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటారు, పొద్దున్న లేకపోయినా పర్లేదు అన్నోళ్ళు చేయిస్తాను అన్న. చెయ్యత్తలే నాకు తెలియగలిగితేను. మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రైలు అండి, రైలు ఇంకా నాగపూర్ ఢిల్లీ దాకా వెళ్తుంది. రైలు బాగుంది సార్, కిటికీ పక్కన ఇది రూము బాగుంది, మేము ఇక్కడే ఉంటాం. టికెట్ ఎక్కడ దాకా ఉంది నీకు? బాగుంది సార్, కంటిన్యూగా ఉంటాం ఇక్కడే. మా ఆవిడ స్టవ్ కూడా తెచ్చింది, వంట కూడా ఇక్కడే చేసుకుంటాను సార్. వాటర్ బాటిల్ కొనుక్కుని ఇక డోర్ ఇచ్చారు, తెర ఇచ్చారు, అక్కడ అద్దం ఇచ్చారు. బాగుంది సార్ అంటే ఏమంటారు వాళ్ళు? సరే పోలీస్ కనపడిన 4వ సింహం రా పోలీస్ అని మన గ్రామ సభ తరిమెత్తారు. ఏం నాకు తెలియగలుగుతాను. రేపు పొద్దున్న నేను లేవాల్సిందే
ఎట్టి పరిస్థితుల్లోనూ యముడు ఇవాళ రాత్రి తీసుకుపోదామని డిసైడ్ అయ్యాడు అనుకోండి, నువ్వు ఎలా ఎత్తావురా? ఆపలేరు. అసలు నువ్వు చెయ్యెత్తితే ఏంటి, ఎత్తకపోతే ఏంటి? నీకు పోయే టైం వస్తే నువ్వు చెయ్యొస్తానా అంటే రెడీగా లేవు మనం, రెడీగా లేవు. అదే తెలివిగా ఉండాలి. తెలివిగా ఉండడం అంటే ఏంటి? ఈ శరీరం వదిలేక మళ్ళీ కొత్త శరీరం రాకూడదు. ఒక అమ్మ కడుపులోంచి వచ్చాం, ఇంకా మళ్ళీ ఇంకో అమ్మ కడుపులోకి వెళ్ళకూడదు. మోక్షం పొందాలి. ఆ మోక్షం ఎలా వస్తుందంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కంకరణే భజ గోవిందం భజ గోవిందం. అంతే సార్. కాబట్టి సమయం వ్యర్థం చేయకుండా తినాల్సినప్పుడు తినండి, పడుకోవాల్సినప్పుడు పడుకోండి. మిగిలిన టైం అంతా వినడం చదవడం ఈ రెండింటి మీద పెట్టండి. ఉదయం కనీసం 10 నిమిషాలు ఒక్క మాల జపం చేయండి. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద. నర్మద పుష్కర యాత్రకి జై 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 మాస్టర్. జై జై. మళ్ళీ కలుద్దాం, ఫోన్లో కలుద్దాం. తప్పకుండా. స్వస్తి.